ఎత్తుపళ్ళు లేకపోతే వంకర పళ్ళు వచ్చి అంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ టైంలో ఎత్తుపళ్ళు నుండి వంకర పళ్ళు నుండి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమన్నా మనము ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు నార్మలైజ్ చేసే అవకాశం? కరెక్ట్ 100% చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. సో 100% ట్రీట్మెంట్ ఉంటుంది దానికి, ఎత్తుపళ్ళు వంకర పళ్ళకి. బేసికల్గా ఏంటంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళల్లో కూడా పళ్ళు మాత్రమే ఎత్తుకొండడం వేరు, ఎముక కూడా ఎత్తుకొండడమో లేకపోతే సరిగ్గా పెరగకపోవడమో ఒక రకమైన కండిషన్. సో పళ్ళు ఎత్తుగా ఉండి వంకరగా ఉన్నప్పుడు మనం వాటికి క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు, లేదా అలైనర్స్ అని వచ్చినాయి ఇప్పుడు, క్లియర్ అలైనర్స్ అని, లేకపోతే ట్రాన్స్పరెంట్ ఇప్పుడు ఇన్విజిలైన్ అని, ఇట్లా రకరకాల కంపెనీస్ వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ని ఆఫర్ చేస్తున్నారు. సో అవి ఒక సర్టెన్ ఏజ్ రావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 to 10 to 11 years టైంలో సాధారణంగా పళ్ళు వచ్చే టైం కాబట్టి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ పళ్ళు వంకరగా రావడము లేకపోతే ఎత్తుపళ్ళు రావడం జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు చేయాలి అనుకుంటే కనుక పాలపళ్ళని పోయి పర్మనెంట్ టీత్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఒక పాయింట్. కొంతమందికి ఆర్చ్ చాలా నేరో ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఆర్చ్ ఎక్స్పెన్షన్ కూడా చేసి మనం పళ్ళు వచ్చేదానికి ప్రాపర్గా స్పేస్ క్రియేట్ చేస్తాం. ఆరెల్స్ పళ్ళు క్రౌడింగ్ ఉందంటే ముందు పళ్ళు ఒకదాని మీద ఒకటి వచ్చేసి చాలా క్లీనింగ్ చేసుకోవడానికి వీలు కాకుండా క్రౌడింగ్ అని అంటారు. సో ఎదరపళ్ళు ఎస్పెషల్లీ పైన కింద కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనం క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా 100% ట్రీట్మెంట్ చేయొచ్చు. వేరేజ్ ఈ దవడలు ఎత్తుగా ఉన్నాయి లేకపోతే దవడలు సరిగ్గా పెరగాలంటే ఆర్థోగ్నాటిక్ ట్రీట్మెంట్ అంటాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 8 to 9 years టైంలోనే మనం దాన్ని కనుక గుర్తిస్తే కనుక సో పేరెంట్స్కి అర్థమవుతుంది, సో మా అబ్బాయికి పన్ను సరిగ్గా నోరు మూయలేకపోతున్నాడు, లేకపోతే పడుకునేటప్పుడు నోరు తెరిచి గాలి పీల్చుకుంటున్నాడు, స్నోరింగ్ వస్తుంది, ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇవి అనుకుంటాం కానీ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు అనేవి అందానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకుంటాం కానీ చాలా వరకు మన లైఫ్ స్టైల్లో వచ్చే ఇష్యూస్ కానీ లేకపోతే మనకి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తే అరకట్టగలుగుతాం అనమాట. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఓపెన్ బైట్ ఉండడం వల్ల ముక్కుతో కన్నా నోటితో ఎక్కువ గాలి తీసుకుంటారు. యాక్చువల్గా చాలా మంచిది కాదు అది. ఎందుకు అని అంటే మనం ముక్కుతో గాలి తీసుకునేటప్పుడు ఒక రకమైన మెకానిజం ఉంటుంది. ఏంటి, మన ఎయిర్లో ఉన్న డస్ట్ అంతటిని కూడా మన ముక్కులో ఉండే ఒక స్మాల్ హెయిర్ అదంతా కూడా ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తుంది. ఆ తర్వాత మాత్రమే ఫ్రెష్ ఎయిర్ని మాత్రమే మనం లోపలికి తీసుకోగలుగుతాం. నోట్లో అలాంటి ప్రక్రియ ఏమీ ఉండదు. సో దానివల్ల చిగురు ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే వేరే రకమైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడము, సో ఇవన్నీ సాధారణంగా దానివల్లే జరుగుతూ ఉంటాయి. సో అండ్ మోరోవర్ దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే లిప్ సీల్ కరెక్ట్గా ఉండాలంటే ఎత్తుపళ్ళు కానీ లేకపోతే ఓపెన్ బైట్ కానీ ఉండకూడదు. అలాంటివి చేయాలి అంటే మనం ఇనీషియల్ స్టేజెస్లో కనుక ప్రాపర్గా డెంటిస్ట్ సహాయంతో వాటిని గుర్తించగలిగితే ఎత్తుపళ్ళు వంకర పంటికి సరైన అవకాశం ఉంటుంది వాటిని ట్రీట్మెంట్ చేయడానికి, అండ్ లాంగ్ టర్మ్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అంటే దీంట్లో నేను చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే కొంతమందికి పిల్లలకి అడినాయిడ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ముక్కుతో గాలి తీసుకోలేరు. సో తరచుగా జలుబు రావడం లేకపోతే జ్వరం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అడినాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే పై భాగంలో అవి ఎక్కువగా పెరగడం వల్ల గాలి తీసుకునే ప్రక్రియ అనేది చాలా పార్షియల్గా అయిపోతుంది అనమాట. సో చాలా ఇబ్బంది పడతారు. బాగా వాళ్ళని చూస్తే మనం తెలుస్తుంటాం నోరుతో ఎక్కువ గాలి తీసుకుంటున్నట్టు. సో అలాంటి వాళ్ళని మనం చూస్తేనే చెప్పొచ్చు డెంటిస్ట్ దగ్గరికి తీసుకొస్తే. సో అలాంటి వాళ్ళకు కూడా సరైన టైంలో మనం ట్రీట్మెంట్ గుర్తించి ఏం చేయాలన్నా చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్ గత 30 సంవత్సరాలుగా డాక్టర్ రామ్ హరీష్ కొండూరి గారి ఆధ్వర్యంలో శ్రీదాస్ దంతవైద్యశాల ద్వారా మొట్టమొదటిసారిగా సత్తుపల్లి ప్రాంత ప్రజలకు దంతవైద్య సేవలు అందించి ఇప్పుడు శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్ గా అదే వీధిలోని మా సొంత భవనంలోకి మార్చబడింది. అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రపంచ శ్రేణి దంతవైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్, అయ్యగారిపేట వీధి, సత్తుపల్లి.